ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృప చేత, తన కనికరమ చేత మరొకసారి మనం ఈ విధముగా దేవుని వాక్యమును వినుటకు, ఆయన వాక్యములను మనం ధ్యానించుకున్నటకు ప్రభు మన కృప చూపారు. గడిచిన దినములన్నీ కూడా ఆయన కృపలో ప్రభు మనలను భద్రపరిచి, ఆయన కృపలో ప్రభు మనలను నిలిపి, ప్రభు మనలను క్షేమముతో ప్రభు మనలను నడిపిస్తున్నారు. కాబట్టి ఆ దేవుని కృప కొరకు, ఆ దేవుని కనికరమున కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుని యొక్క కృపా క్షేమములు మన వెంట వచ్చినట్లుగా, మన జీవిత కాలం అంతా కూడా ఆయన కృప మనకు తోడై ఉండినట్లుగా, దేవునికి కృతజ్ఞులముగా, దేవునికి సాక్షులుగా ఉండే భాగ్యం ప్రభు మనకి ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యెషయా గ్రంథము, యెషయా పుస్తకము 48వ అధ్యాయము 18వ వచనమును మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. దేవుడు అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అనగా, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని బైబిల్ గ్రంథంలో దేవుడైన యెహోవా ఆయన మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు పలుకుతున్నటువంటి ఈ మాటను, ప్రభు మాట్లాడుచున్నటువంటి ఈ మాటలను మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఆయన మన నుండి ఒకటి ఆశిస్తూ ఉన్నాడట. నేను కోరుకొనుచున్నాను. దేవుడు మన నుండి ఒకటి ఆశిస్తున్నాడు. మనం ఒక కార్యం చేయాలని ఆయన ఎంతగానో కోరుచున్నాడట. నేను ఎంతో కోరుచున్నాను అని ప్రభు అంటున్నాడు. దేవుడు మనం ఏం చేయాలని ఆశిస్తున్నాడు, మనము ఏం చేయాలని ప్రభు వాంఛిస్తున్నాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, మనమట దేవుని ఆజ్ఞకు లోబడాలని, దేవుని యొక్క ఆజ్ఞను ఆలకించాలని, ఆయన మాట, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలకు మనం లోబడాలి, దాన్ని ఆలకించాలని ప్రభు ఎంతగానో కోరుచున్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆయన ఏదో పెద్ద పెద్ద కార్యములను మనం చేయాలని ప్రభు కోరటం లేదు. ప్రభు కొరకు ఏదో చేయాలని ప్రభు అడగటం లేదు. కానీ ఆయన నా మాటను ఆలకించండి, నా ఆజ్ఞలను ఆలకించండి, నా మాటలకు లోబడండి అని ప్రభు అడుగుచున్నాడు. దీనిని ప్రభు మన నుండి కోరుకునొచ్చున్నాడట. ఎప్పుడైతే ఇలాగున మనము దేవుని ఆజ్ఞలకు లోబడతామో, దేవుని ఆజ్ఞను ఆలకించి, దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తమునకు లోబడి, బైబిల్ గ్రంథంలో ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు, ప్రభు మనకిచ్చినటువంటి ఆ మాటలను ఆలకించి ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో, ప్రభు అంటున్నాడు కదా, నీవు క్షేమమున కలిగి ఉందువో అని ప్రభు అంటున్నాడు. నీ క్షేమము నది వల్లెనో ప్రవహిస్తూ ఉంటుంది, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది అని ప్రభు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు మనం లోబడుతూ ఉంటామో, ఆయన మాటను ఆలకించి, ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయన చెప్పిన విధముగా ఎప్పుడైతే మనం నడుచుకుంటూ ఉంటామో, మనకట అపాయం అనేది మన దరి చేరదట, కీడు మన దగ్గరికి రాదట. క్షేమము ఎలా ఉంటుందట, మనకు ఉండేటువంటి క్షేమము నది వల్ల ప్రవహిస్తూ ఉంటుందట. నదిలో నీరు ఎలాగునైతే నిత్యము ప్రవహిస్తూ ఉంటుందో, మన క్షేమము కూడా ఆ విధముగా ఉంటుంది. అనగా తరతరముల వరకు కూడా దేవుడు మన కుటుంబములను క్షేమముతో కాపాడేటువంటి వాడై ఉన్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఆ క్షేమమును మనము కలిగి ఉండట కొరకు ఆయన ఆజ్ఞలను మనం ఆలకించాలి, దేవుని మాటకు మనం లోబడాలి, దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఆలకించి దాని ప్రకారం మనం నడుచుకోవాలని బైబిల్ గ్రంథంలో ప్రభు అంటున్నాడు. ఈరోజున అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుడు చెప్పినటువంటి ఈ చిన్న కార్యమును అనేక మంది చేయలేనటువంటి వారులుగా కనబడుతున్నారు. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు, బైబిల్ గ్రంథంలో ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞలకు అనేక మంది లోబడలేనటువంటి వారులుగా కనబడతారు.
దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయతను చూపలేనటువంటి వారులుగా కనబడతారు. దేవుడు వారిని హెచ్చరించినప్పుడు కావచ్చు, దేవుడు వారిని గద్దించినప్పుడు, దేవుడు వారితో మాట్లాడినప్పుడు, దేవుడు వారి హృదయాన్ని దర్శించినప్పుడు ఆ మాటలకు లోబడలేనటువంటి వారులుగా, ఆ దేవుని ఉద్దేశములకు లోబడలేనటువంటి వారులుగా, ఆ దేవుని యొక్క క్రమం, ఆ దేవుని యొక్క ఆజ్ఞకు విధేయతను చూపలేనటువంటి వారులుగా ఈ రోజుల్లో అనేక మంది కనబడుతున్నారు. కనుకనే క్షేమాన్ని వారు చూడలేకుండా పోతున్నారు. అనేక మంది వారి కుటుంబాల్లో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ప్రపంచంలో ఈ రోజున అపాయములు అనేవి అధికమైపోతున్నాయి. ఎటు చూచిన అపాయము, ఎటు చూచిన మనం వినుచున్నాం. ప్రతిరోజు అనేకమైనటువంటి దుర్ఘటనలను గురించి మనం వినుచున్నాం. ఎందుకనగా ఈ రోజుల్లో అనేక మంది దేవుని మాటను వినటం మానివేశారు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడటం మానివేశారు, దేవుని చిత్తమునకు లోబడటం మానివేశారు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను క్రమముగా వాటికి లోబడి దాన్ని అనుసరించి నడవటం మానివేశారు. కనుకనే క్షేమాన్ని ఈ రోజున అనేక మంది చూడలేకుండా పోతున్నారు. కృపను అనేక మంది రోజున, దేవుని యొక్క కృపను అనేక మంది రుచి చూడలేకుండా పోతున్నారు. ఎందుకనగా ఆయనకు లోబడకపోవటం మూలముగా, ఆయన మాటను వినకపోవటం మూలముగా. దేవుడు చెప్తున్నది ఏమీ లేదు, నా మాటను వినండి అని ప్రభు అంటున్నాడు, నా మాటకు లోబడండి అని ప్రభు కోరుకొనుచున్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ చివరి దినాల్లో దేవుని యొక్క రాకడకు అత్యంత సమీపముగా ఉన్నటువంటి ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఆయన మాటకు మనం లోబడినప్పుడు, ఆయన చిత్తమునకు మనం లోబడినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించి దాని ప్రకారం మనం నడుచుకుంటూ ఆ ఆజ్ఞలకు మనం లోబడినప్పుడట మనమందరం మనకు కూడా క్షేమమున కలిగి ఉండగలుగుతాము. మన నీతి సముద్ర తరంగముల వల్లనే ఉంటుందట, నీ క్షేమము నది వల్లే ఉంటుందట, నది వల్ల ప్రవహిస్తూ ఉంటుంది తరముల వరకు కూడా. కనుక అట్టి కృపతో ప్రభు మనల్ని నింపునట్లు, దేవుడు క్షేమముతోనూ కృపతోనూ నీతితోనూ మన హృదయాలను కుటుంబాలను నింపునట్లు ఆయన మాటలకు లోబడదాం, ఆయన ఆజ్ఞలకు మనం లోబడదాం. దేవుని కృపకు, దేవుని యొక్క చిత్తమునకు మనం లోబడినప్పుడు కృపకు వారసులముగా మనం ఎంచబడగలుగుతాం, ఆశీర్వాదమునకు వారసులముగా మనం ఎంచబడగలుగుతాం, నిత్య జీవమును మనం సంపాదించుకునగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో దేవునికి లోబడుతూ, దేవుని ఆజ్ఞలకు లోబడుతూ ఆయన నీతి రాజ్యమునకు సిద్ధపడే భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు, నీ మాటను వినాలని, నీ ఆజ్ఞలను ఆలకించాలని నీవెంతో కోరుచున్నావని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ చివరి దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి ఈ కాలములలో నీ మాటను విని నీ ఆజ్ఞలకు లోబడి మేము క్షేమమును సంపాదించుకున్నట్టుకు మా కృపను అనుగ్రహించండి. మా ఆత్మీయ జీవితాలకు శారీరకముగా ఈ లోకములో కూడా మేము క్షేమమును కలిగి ఉండటానికి, రెండు విధాలుగా క్షేమకరమైన అనుభవాలను మేము పొందుకోవటానికి మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నీ ఆజ్ఞలకు లోబడేటువంటి మనస్సును మాకందరికి అనుగ్రహించండి. ఆత్మ సంబంధముగాను, శరీర సంబంధముగాను మేము క్షేమం అనుభవిస్తూ, నీకు లోబడుతూ, నీ చిత్తమును గ్రహించి, నీ చిత్తానుసారంగా నడుచుకుంటూ నీ నిత్య రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం మాకు అనుగ్రహించమని, మా జీవిత కాలమంతా నీ కృపను, నీ కనికరం, నీ క్షేమాన్ని మాకు తోడుగా ఉంచి, నీ కృపాక్షేమములకు మమ్మలను వారసులుగా చేసి నీ మాటలకు లోబడే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించటి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.